నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో అన్నదాత సుఖీభావ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ పథకం గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీ అందరూ తెలిసే ఉంటుందండి, గతంలో రైతు భరోసా, ఇప్పుడు మనకేంటంటే అన్నదాత సుఖీభవ. సో దీని కింద మనకేంటంటే సో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏటా 14,000 రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తుంది కదా. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఒక 6,000, రాష్ట్ర ప్రభుత్వం ఒక 14,000, మొత్తం మీద ఒక 20,000 ఏటా మనకి వీళ్ళు క్రెడిట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క రైతు ఖాతాలో. ఓకే, అయితే ఈ పథకం అనేది ఈ 20వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఓకే, సో ఇప్పటికీ ఏంటంటే ఈ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రైతులు, సో అర్హులు జాబితా అంతా కూడా మనకి రావడం జరిగింది. సో మీరు ఒకవేళ చెక్ చేయాలంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయం అయితే కనెక్ట్ అవ్వండి, లేదా మీ సంబంధించిన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే కనెక్ట్ అవ్వండి. సో వాళ్ళైతే మీకు మీ సంబంధించిన డేటా అనేది చూపిస్తారన్నమాట. ఓకే, అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మీకు యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించిన అమౌంట్ అయితే పడదు. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మేము పిఎం కిసాన్లో ఎట్లాగా ఈకేవైసీ చేశాం కదా, సో అది సరిపోతుంది కదా అని చెప్పేసి. మనకు పిఎం కిసాన్ వేరు, అన్నదాత సుఖీభవ వేరు. సో పిఎం కిసాన్లో చేసుకున్న వాళ్ళు, కేవైసీ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అన్నదాత సుఖీభవ సంబంధించిన సో ఈ సపరేట్ పథకానికి కూడా చేసుకోవాలండి. సో మీరు దానికి కానీ మీరు ఏం చేస్తారంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేది కనెక్ట్ అవ్వండి. సో వాళ్ళ మొబైల్ నుంచి మీరు థంబ్ ఇంప్రెషన్ ద్వారా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ఇందులో లేదు, ఈ యొక్క అన్నదాత సుఖీభావలో. బట్ మనకి పిఎం కిసాన్ అయితే ఉంది, బట్ ఇందులో లేదు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కనెక్ట్ అయితే కనుక మీకు ఆ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. సో అట్లా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట. ఓకే, అయితే మనకి వెబ్సైట్లోనే త్వరలోనే నాకు తెలిసి ఈ 1 వీక్లోనే మనకి మన సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది చెక్ చేసుకుంటాక అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక చెక్ చేసుకోవచ్చు. క్లిక్ స్టేటస్ నో అని చెప్పేసి బెనిఫిషరీ స్టేటస్ సంబంధించిన ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు. సో చూద్దాము ఫ్యూచర్లో, అంటే ఒక 1 వీక్ తర్వాత ఇది వర్క్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన వెబ్సైట్లో. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయండి. ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించిన 5,000 రూపాయలు అయితే మీ అకౌంట్ అయితే జమ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో మీ సంబంధించిన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేది కనెక్ట్ అవ్వండి. సో పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఇప్పటికే అర్హుల జాబితా వచ్చేసింది కాబట్టి వన్స్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో ఫ్యూచర్లో మనకి ఈ 1 వీక్లో అప్డేట్ వస్తే కనుక సో ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మీ సంబంధించిన స్టేటస్ అనేది. ఓకే, చూశారు కదా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని వల్ల వీడియో మీ నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కదా, సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is